Okay, teaser is very nice, and she showed me different trailer few months ago, right, ma'am? That also nice. This also nice. Okay, you gonna show me another thing? Okay, thank you. And before that, so I love you so much, sir. I got shivering before you were. You're a great director, great actor, and more that you're a great human being. And she told me a lot of things about you, how you treat them in Budapest. They share a lot of things about you, sir. That's why I love you so much, sir. Okay, and I wish you all the best to the entire team. I know the script before. She told me 2017, I think, right? Few lines. It's very very interesting line, and I thought it's rom-com. Is it right? And it's she has included something crime material also now. It's very nice, and you can't believe that from past 6 months, whenever I'm having coffee in my home, this movie is hinting in my mind because she gave me a coffee bar, and I thought whenever I having coffee, I tell the just married. I mean the sticker, and I thought when you gonna this movie gonna be hit the screen. Okay, today will be happen. And thank you so much. And sorry for my English. I can't speak English very well. Even I can't speak Tamil also. Okay, thank you all, and love you. This is the first time I meet. Love you. Thanks. All the very best. ಸರ್ ಜಸ್ಟ್ ಲೈಕ್ ಯುವರ್ ಮೂವೀಸ್, ಹೇಗೆ ನಿಮ್ಮ ಮೂವೀಸ್ ಹಾರ್ಟ್ ಟಚ್ ಆಗುತ್ತೋ ನಿಮ್ಮ ಮಾತು ಭಾಷೆ ಹೇಗೆ ಇದ್ದರೂ ಕೂಡ ಯೋರ್ ಇಂಟೆನ್ಷನ್, ಯೋರ್ ಲವ್ ಆ್ಯಂಡ್ ಅಡ್ಮಿರೇಷನ್ ಫಾರ್ ಅಸ್, ಅಂದರೆ ಕನ್ನಡ ಸಿನಿಮಾ ಮೇಲೆ ನಿಮಗಿರೋ ಪ್ರೀತಿ ನಮಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. హాయ్ అండి అందరికీ. నా పేరు అజయ్ భూపతి. నాకు కన్నడ రాదు, సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, నేను 10 years ఉన్నప్పుడు మా విలేజ్లో ఒక పిల్లలు డ్యాన్స్లో నేను ఒక పర్ఫామ్ చేసా ఒక సాంగ్. ఏ సాంగ్ తెలుసా అది? నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, ప్రతి ముక్కలో నువ్వే ప్రియా, నువ్వు లేని నా బ్రతుకు వడిగొట్టిన దీపంలా కొండెక్కిపోతుంది మళ్ళా. ఎంత ఇన్స్పైర్ చేసిన మూవీస్ తీశారంటే ఉప్పి సార్, చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నా. నా ఆఫీస్లో ఓం ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, అది అజనీష్కి తెలుసు. ఓం కానివ్వండి, ఏ కానివ్వండి, ఉపేంద్ర మూవీ కానివ్వండి, అవి ఈరోజు రిలీజ్ అయితే 1000 crore సినిమాలు, అవి 1000 CR సినిమాలు సార్. మీరు అంటే నెక్స్ట్ లెవెల్ కాదు, ఆలోచించడానికి కూడా, అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నా ఎమోషన్ నాకు అర్థమవుతుంది, ఉప్పిసారికి అర్థమవుతుంది చాలు. అంటే ఆలోచించడానికి కూడా భయపడే రోజులు 90sలో ఈయన ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడో తీసేసి, ఆయన నాట్ ఓన్లీ కన్నడ డైరెక్టర్, నాట్ ఓన్లీ కన్నడ యాక్టర్, ఆయన సౌత్ ఇండియన్ డైరెక్టర్, సౌత్ ఇండియన్ యాక్టర్. ఆయన సినిమాలు అక్కడ మేము చూసి 10 years ఉన్నప్పుడు ఒక పిల్లాడు నా RX100లో ఓం తాలూకు ఛాయలు చాలా ఉంటాయి. నన్ను అంతలా ఇన్స్పైర్ చేసింది ఓం సినిమా. అసలు అంటే చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా అలాంటి వాళ్ళని చాలామంది ఇన్స్పైర్ చేసినందుకు, మేమందరం డైరెక్టర్లు అవ్వడానికి మీలాంటి వాళ్ళు చాలామంది కారణం. థ్యాంక్ యూ సార్. నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను RX100లో ఒక ట్రాక్ ఉంటుంది, అది లెంత్లో తీసాము. ఒక చిన్న డోన్ పెట్టి, అంటే ఒక పొట్టిగా ఉండే ఒక అతనికి మీ ఉపేంద్ర స్టైల్లో డ్రెస్ చేసి, అతని పేరు ఉప్పి, విలేజ్లో తిరుగుతూ ఉంటాడు అన్నమాట ఉప్పి. అతను ఎవ్వరి మాట వినడు. సో దట్ టైప్ ఆఫ్, అంటే అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.